ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెలలో అసలు సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన దానాలు అలాంటివి ఏమి ఉన్నాయండి? శ్రీ మహాగణపతి దేవతోప్యో నమః. అదే విధానంగా లక్ష్మీ సరస్వతి దేవతోప్యో నమః. జనాలకు అందరూ కూడా శుభప్రదమైనటువంటి రోజు రావాలి, అందరూ శుభంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో శ్రీరామచంద్రుడికి విగ్రహప్రతిష్ఠ కావటం కూడా చాలా విశేషమైనటువంటి అందరికీ శుభాకాంక్షలు కూడా మనం తెలియజెప్పుకుంటున్నాం. సింహరాశి పేరులోనే సింహం. వారికి తిరుగు ఎదురు ఎవరు ఉంటారు చెప్పండి? వారి ఎదురు చూడనివంటి ఘటాలు ఏదైనా, ఇంకొకటి ఏంటమ్మా, పేరులోనే అంత గంభీరంగా ఉంటుంది కానీ వాళ్ళ మనసు చాలా విన్నగా ఉంటుంది. శరీర ఆకారంలో కావచ్చు, మాట విధానంలో ఆ ఒక రాశికి తగినట్టుగానే ఉంటారు తప్ప వాళ్ళ ఇంత సున్నితమైనటువంటి హెల్పింగ్ నేచర్లో కావచ్చు, సేవలో కావచ్చు, అన్ని విషయాల్లో ముందు అడుగు వేస్తారు సింహరాశి వాళ్ళు. ఎవరికి ఏది ఆపద ఉందనుకున్నా ముందుగా వాళ్ళ దగ్గర ఉందా లేదా అని ఆలోచించారు. వాళ్ళ బెడలో ఉన్నవన్నీ కూడా తీసి ఇచ్చేస్తారు వాళ్ళు సింహరాశి వాళ్ళు. అంతటి సెన్సిటివ్ మైండ్ అండ్ ఫ్రెండ్లీ మైండ్, సోషల్ మైండ్. ప్రజలకు సొసైటీకి హెల్ప్ చేసేవంటి ఒక జ్ఞానం వాళ్ళకు బాగా ఉంటుంది. స్వార్థం అని అంటూ ఏమీ ఉండదు. ఈ సింహరాశికి అద్భుతమైనటువంటి ఒక ఫిబ్రవరి నెలలో కొన్ని ఎదురైన, కొన్ని బాధ కలిగించినప్పటికీ కొన్ని విషయాల్లో వీళ్ళకి శుభం కలగబోతుంది. అది విద్యార్థులకి, మరి కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం ఒక వార్త రావటం, సంతానం లేని వారికి సంతానం కలగటం అన్నటువంటి వార్తలు రావటం, మరి అదే విధానంగా గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు న్యూస్ రావటం, మరి అదే విధానంగా ఎన్నో రకమైనటువంటి రైతులు నష్టపోయిన వాళ్ళంతా కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి రైతుగా మంచిగా పేరు గుర్తింపు రావటము, అంటే పాడి పంటలో మంచి పంట పండించడం వంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కోర్టులో నిరంతరంగా కేసులో ఓడిపోతూ ఉన్న వంటి వాళ్ళకి ఒక కొలుకు వచ్చేటందుగా ఒక ఛాన్సెస్ కనపడతా ఉంది. నిరాశపడుతూ, అంటే ఎన్నో కేసులు ఉంటాయి. ఆ కేసులో ఈ రాశి వాళ్ళకి, ఈ కేసులో ఉన్న వాళ్ళకందరూ కూడా ఒక కొలుకు వచ్చేటండు ఉంది, ఒక తీర్పు చెప్పడానికి ఉంది, వాళ్ళకి ఒక జడ్జిమెంట్ రాబోతుంది. మీకు సాకారంగానే, ధర్మపరమైనటువంటి సాకారంగానే మీకు రావటం అనేది జరుగుతుంటుంది. సింహరాశి వారికి అన్ని విధాలమైనటువంటి కొన్ని విషయాల్లో విశేషమైనటువంటి కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. దానికంటూ ప్రత్యేకమైనటువంటి ఆలయం అవన్నీ చేసుకుంటే ఫలితం రావటం అనేది జరుగుతాయి. అంటే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయం దర్శిస్తే మంచిదండి ఈ నెలలో? ఈ ఫిబ్రవరి నెలలో మొత్తానికి కూడా సింహరాశి వాళ్ళు విశేషంగా దర్శించుకోవాల్సిన ఆలయం ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. స్వామివారికి కళ్యాణం చేయటం, స్వామివారికి పూజించటం, స్వామివారికి విశేషమైనటువంటి ఆరాటు చేయటం ఏమండి, లేదంటే స్వామివారి ఒక మాడవీధిలో తిరగటం, ఇటువంటి ఆయనకి ఎన్నో రకాలమైనటువంటి సేవలు ఉన్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, ఏలూరు నాచారంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ కావచ్చు. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా సింహరాశిలో అద్భుతమైనటువంటి ఫలితం, తిరుగు చూడలేని ఫలితం, అంటే అది ఎవరికైనా కూడా మంచి ఫలితం అనేది గోచరిస్తుంది. వారు ఏ విధానమైనటువంటి కూడా ఆలోచించకుండా ఉండకుండా ఇదిగా ఉండాలి. నష్టము 9, లాభము 12 ఇక్కడ మనకు కనపడతా ఉంది. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మీకు చంద్రబింబమైనటువంటి కాంతితో వెలుగుతూ ఉంటుంటారు కాబట్టి మీరు ఆకర్షితగా ఉంటారు జనాల్లో. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించవలసి వచ్చింది. అలానే ఈ రాశి వారికి సంబంధించిన దానం అంటే ఏముందండి? మీరు ఈ యొక్క గ్రహస్థితులు కొన్ని అనుకూలంగా ఇచ్చలేకపోతున్నాయి కాబట్టి పెసవర్లు దానం చేయటం వల్ల చాలా మంచి లాభదాయకం రాబోతుంది. సూర్యుడికి నిరంతరంగా సూర్య నమస్కారం, సూర్య శ్లోకం చేయటం వల్ల అద్భుత తేజస్వి రావటం, వాళ్ళు అనుకున్న వంటి విజయతత్వం రావటం అనేది జరుగుతుంది. అందరికి కూడా చాలా అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. దాంట్లో కన్యారాశి వారికి ఈ మధ్యకాలంలో శని అష్టమించింది కాబట్టి స్వల్ప అష్టమి శని దోషాలు మాత్రం ఉంటాయి. దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధాలు దూరం కావటం, ఏమండి,
అనుకున్నవంటి ఇష్టపడినవంటి సంబంధాలు లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా పెద్దలు నిర్ణయించి మాట్లాడితే అది కూడా దూరం కావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. మరియు అదే విధానంగా విద్యార్థులకి కావచ్చు, మరి ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ యొక్క ఎగ్జామ్స్లో టెన్షన్స్, ఎలా మేము పాస్ అవుతామా, ఇది అవుతామా, ఫెయిల్ అవుతామా అనే ఒక టెన్షన్స్ రావటం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చూసుకున్నా కూడా కొన్ని దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా నీరసంగా ఉండటం, అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతాయి. తక్కినంగా కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మనం చూసుకున్నప్పటికీ ఆదాయము 11, నష్టము 9గా ఉంది కాబట్టి భయపడే విషయం లేదు. మీరు ఐటీ రంగాల్లో ఉన్నా, ఇంక ఇతర వ్యాపారం చేస్తున్నా, ఏది ఉన్నా కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మంచి అతీతమైన వంటి బలము, ధనప్రాప్తి కలగటం అనేది కనపడతా ఉంది. సో మిమ్మల్ని ముంచడానికి ఎదురు చూస్తున్న వంటి వ్యక్తులతో కొద్దిగా జాగ్రత్త వహించాలి, వారితో కొద్దిగా దూరం ఉండాలి. మీరు ఎవరిని భర్త వాళ్ళని నమ్మరాదు. ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే, ఈ కన్యరాశి వాళ్ళు ఏంటంటే ఎవరు కొద్దిగా గట్టిగా మంచిగా మాట్లాడితే వారు నమ్మేస్తారు. అక్కడ వెనకాల గోతులు తవ్వేటప్పటికి ఏమవుతుంది అప్పుడే వాళ్ళు మొత్తం తీసుకున్నంత వరకు కూడా మనకి తెలియదు. సో అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకొని సొంత గృహ నివారణ కొట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి మంచి విశేషమైనటువంటి ఫలితము, విద్యార్థులకు అందరికి కూడా మంచి శుభ ఫలితమే లభిస్తుంది. వాడు మంచి గోచరిస్తూ మంచిగా మీరు పాస్ అవ్వడానికి కూడా మంచి అవకాశాలు కనపడతా ఉంది. నిరంతరంగా ఈ ఫిబ్రవరి మాసంలో స్వామివారి నామము, అంటే శ్రీరామనాముంది నామం జపిస్తూ ఉంటే, ఇప్పుడే ప్రతిష్ఠించారు కాబట్టి 41 రోజు పాటు కూడా కన్యరాశి వాడు శ్రీరామనామం జపం చేయటం వల్ల అతీతమైన వంటి ఒక శ్రీకారం అనేది వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిదండి వాళ్ళకి ఈ నెలలో? కన్యా రాశి వాళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు వైభవలక్ష్మి పూజ చేయటం, వైభవలక్ష్మీదేవి ఆలయం వెళ్ళటం. ఆ ఆలయం అందుబాటు ఉన్నా లేకున్నా అనుకోండి, ఇంట్లో పటము పెట్టుకొని పూజ చేయండి. లేదన్నా కనకదుర్గాదేవిలో అన్ని దేవితో అందులో నివసిస్తారు అభినే, ఆ ఆలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్న మంచి ఫలితం లభిస్తుంది. శుక్రవారం రోజున అమ్మవారి 11, 21 నిమ్మకాయ మాల గుచ్చి మీరు వెయ్యండి. అలానే వీరికి సంబంధించిన దానం అంటే ఏమిటండి ఈ రాశి వారికి? కన్యా రాశి వాళ్ళకి దానము అనేటప్పటికీ మనకు విశేషంగా కాయగూరలు అంటారు కదమ్మా, స్వయం పాకం అంటారు. ఆ స్వయం పాకం అంటే అవి 5 రకాలమైనటువంటి కాయగూరలు ఏదైనా కూడా ఒక పేద బ్రాహ్మణుడికి చూసి వారికి ఒక శక్తికి తగినట్టు విధానమైనటువంటి దాంట్లో మధుహు కూడా పెట్టాలి. మధుహు అంటే ఏంటి అంటే తేనె. ఆ తేనె పెట్టడం వల్ల కన్యరాశి వారికి హరించే వంటి దోషం ఏదైతే ఉందో తొలగిపోయి శుభ ఫలితమైన వంటి వార్త రావటం అనేది జరుగుతుంది. బ్రాహ్మణుడికి ఈ యొక్క స్వయం పాకం పెట్టి పప్పు, ఉప్పు, బియ్యము అన్నీ కూడా పెట్టి దాంట్లో తేనె పెట్టి ఇవ్వటం చాలా. అంటే బెల్లం పెడతారు కదా గురుగారు, మరి మీరు తేనె పెడుతున్నా అంటే ఇక్కడ రాశికి, నక్షత్రానికి, ఇక్కడ ఉన్నటువంటి దోషానికి మాత్రాన్ని మనం చేస్తున్నాం. కొన్ని వేరే కార్యక్రమాలకి ఏదైతే వేరే కార్యక్రమం అంటే తద్దినాలు పెద్ద బియ్యం ఇస్తూ అటువంటి విశేషాలకు బెల్లం పెడుతుంటారు. కానీ ఇక్కడ దానం ఇచ్చేటప్పుడు మనము భగవంతునికి ఇస్తున్నాము, ఒక బ్రాహ్మణునికి ఇస్తున్నాము, ఒక వృద్ధుడికి ఇస్తున్నాము, ఒక విశేషమైనటువంటి మనిషికి ఇస్తున్నాము కాబట్టి వారికి తేనె ఇవ్వటం వల్ల వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం, వీళ్ళకి మంచి వాతావరణం గోచరిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.